హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము యొక్క దేవతల గురించి మనము చర్చించుకుంటున్నాం. థీమ్ వైజ్ భగవద్గీతలో మనము దేవతల గురించి మనము 2 క్లాసులు ఆల్రెడీ చర్చించుకున్నాము. సో ఇదే చర్చ మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. 3వ అధ్యాయంలోనే మొదట్లోనే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు దేవతల గురించి, అసలు ఎవరు దేవతలు అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పడం జరిగింది అనమాట. సో ఇంకా మనం దేవతల గురించి ఏంటి అనేది ఫర్దర్ గా మనము యొక్క యజ్ఞాల గురించి మనం చర్చించుకుంటున్నాం. సో యజ్ఞాల్లో కూడా మళ్ళీ ఏమిటి, ఆ దేవతలు ఏమిటి, వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి ఇందులో అనేటువంటి విషయాలు మనం ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయము 12వ శ్లోకము నుంచి ఈరోజు మనం నేర్చుకుందాం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తానా ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. యొక్క అనువాదం ఏమిటి అని అంటే కనుక, వివిధ జీవనావశ్యకములను వనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నీయును పొసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే అగును. సో యజ్ఞాలు అసలు మనము ఎందుకు చెయ్యాలి, యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం ఏమిటి, ఎందుకు చేయాలండి మేము యజ్ఞాలు? ఊరికే కొంతమంది నాస్తికులు అయితే కనుక అంటూ ఉంటారనమాట. సో ఎందుకు చేయాలి మేము యజ్ఞాలు? సో యజ్ఞాలు చేయాల్సిన అవసరం ఏముంది? మేము యజ్ఞాలు చేయము, ఎవరికో వేరే వాళ్ళందరికీ కూడా ఇస్తాము, ఏదో దానాలు చేస్తాము, ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెడతాము, సో ఏవో వాళ్ళకి బట్టలు ఇస్తాము, దుప్పట్లు ఇస్తాము అని చెప్తూ ఉంటారనమాట. సో కానీ వాళ్ళకి తెలియదు అసలు యజ్ఞం వాళ్ళు చేస్తుంది. వాళ్ళు యజ్ఞాలు అని అంటే కనుక ఏమిటి, ఈ యొక్క అగ్నిని ఆరాధించడము, ఆహుతులు ఇవ్వడము, వీటిల్ని మాత్రమే వాళ్ళు యజ్ఞాలు అని అనుకుంటున్నారు. అసలు వాళ్ళకి యజ్ఞం అనేటువంటిది పూర్తిగా తెలియదు. మనకు కూడా తెలియదు. ఎవరైనా వచ్చి అలాంటివి ఏమైనా చెప్పేస్తే గనక అవును కదా, అది కరెక్టే కదా వాళ్ళు చెప్తుంది, ఎందుకు చేస్తున్నాం మనము? కొంతమంది అయితే చేయడం మానేస్తారు, కొంతమంది అయితే గనక ఏమో అనుమానంగా ఉంది, బట్ ఓకేలే, అది ఇది 2 చేస్తే పోలేదు, సో 2 చేసేద్దాంలే
అని చెప్పి రెండు చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే కనుక ఎవరికి కూడా సరైనటువంటి అవగాహన లేదు. సో అందుకే మనకి జ్ఞానం అనేటువంటిది చాలా అవసరం. అందులోనూ భగవద్గీత జ్ఞానము చాలా అవసరం అన్నమాట. సో భగవద్గీత ఏం చేస్తుంది మనకి? కళ్ళకి కట్టినట్టు అసలు ఏమిటి ఇవన్నీ అని చెప్పేసి, ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేటువంటివన్నీ కూడా మనకి చాలా చక్కగా భగవద్గీత మనకి నేర్పిస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క యజ్ఞాల అనే కాన్సెప్ట్ మనము నేర్చుకుంటున్నాం మనము. సో యజ్ఞాల గురించి మనం పరిపూర్ణంగా అసలు యజ్ఞాలు ఎందుకు చేయాలి, ఎన్ని రకాల యజ్ఞాలు ఉంటాయి అనేది మనము ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో అందులో యజ్ఞాలు, దేవతల యొక్క పాత్ర ఏమిటి, ఎందుకు యజ్ఞం చెయ్యాలి, యజ్ఞం చెయ్యకపోతే కనుక నువ్వు దొంగవు అవుతావు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. సో ఎంతమంది దొంగలు అవ్వాలనుకుంటున్నారు? ఎవరో అవ్వాలనుకోరు దొంగ. కానీ తెలిసి తెలియకుండా మనం ఏం చేస్తున్నాము? ఇక దొంగతనం చేస్తున్నాం. సో కాబట్టి దొంగలైతే కనుక ఏముంటుంది? ఒక సమాజంలో అందరూ దొంగలైతే కనుక ఏమైనా ప్రశాంతత ఉంటుందా? ఆ యొక్క సమాజంలో ప్రశాంతత ఉండదు న్యాచురల్ గా. సో కాబట్టి తెలియకుండా మనము చేస్తున్నటువంటి దొంగతనాన్ని మనం ఏ విధంగా ఆపాలి, అసలు దొంగతనం ఏంటనే డెఫినేషన్ తెలిస్తే కనుక మనం ఆపుతాం. సో కాబట్టి దొంగతనం డెఫినేషన్ ఈరోజు మనము నేర్చుకుందాం. సో నిన్నటి శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాం మనము? సో ఎప్పుడైతే కనుక సృష్టి ప్రారంభించారో శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు అని అంటే కనుక ఇక మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా కొంతమంది దేవతలు రకరకాలైనటువంటి పాత్రలు వాళ్ళకి ఇచ్చారన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పాత్ర ఏమిటి అనేది ఉంటుంది. ఒక చిన్న స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. స్కూల్లో ఉన్నాం అనుకోండి, స్కూల్లో రకరకాల పనులు చేసే వాళ్ళు ఉంటారు. స్కూల్లో సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఆ తర్వాత స్కూల్లో ఎవరు ఉంటారు? వేరే టీచర్స్ ఉంటారు. ఆ టీచర్స్ లో కూడా గురువులు కూడా అందులో కూడా రకరకాలు. ప్రైమరీ స్కూల్ చెప్పే టీచర్లు వేరుగా ఉంటారు, సెకండరీ స్కూల్ టీచర్స్ వేరుగా ఉంటారు. అందులో కూడా మళ్ళీ స్పెషలైజేషన్. సో ఆ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు వేరుగా ఉంటారు, సైన్స్ చెప్పేవాళ్ళు వేరుగా ఉంటారు, లాంగ్వేజెస్ చెప్పేవాళ్ళు వేరుగా ఉంటారు. మళ్ళీ టీచర్స్ తర్వాత ఇంకెవరు ఉంటారు? మళ్ళీ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. సో ఆ టీచర్స్ ని సపోర్ట్ చేయడానికి సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరు ఉంటారు? ప్రిన్సిపల్ ఉంటారు. ప్రిన్సిపల్ మళ్ళీ మళ్ళీ సబ్ ప్రిన్సిపల్ ఉంటారు. మళ్ళీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉంటారు. సో లైబ్రరీ ఉంటుంది, లైబ్రేరియన్స్ ఉంటారు. సో ఒక చిన్న స్కూల్లోనే ఇన్ని మళ్ళీ అలా ఎవరు ఉంటారు? ఇంకా ఆయాలు ఉంటారు, అందరూ అటెండర్స్ ఉంటారు, ప్యూన్స్ ఉంటారు, రిసెప్షనిస్టులు ఉంటారు. ఒక చిన్న స్కూల్ని మనం చక్కగా నడపాలి అని అంటే కనుక ఇన్ని రకాల కేటగిరీస్ కావాలి ఒక స్కూల్ మాత్రం నడపడానికి. అలాంటిది ఇక భౌతిక ప్రపంచాన్ని నడపాలి అని అంటే కనుక ఎన్ని రకాలైనటువంటి పోస్టులు ఉండాలి, ఎన్ని రకాలైనటువంటి పనులు చేయాలి, ఎన్ని రకాలైనటువంటి విషయాలన్నీ కూడా ఒకదానితో ఒకటి సమగ్రంగా నడవాలి. అంటే కోఆపరేషన్ చేసుకుంటూ ఉండాలి. స్కూల్లో అందరూ కోఆపరేషన్, టీచర్స్ కోఆర్డినేట్ చేయాలి, అందరూ ఒకళ్ళనొకళ్ళు సహకరించుకోవాలి. టీచర్స్, ప్రిన్సిపాల్, ఆ తర్వాత సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు, ప్యూన్స్ అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ స్కూల్ చక్కగా నడుస్తుంది. అదేవిధంగా భగవంతుడి యొక్క విశ్వము యొక్క విశ్వాన్ని నడిపించేటువంటి ఒక వ్యవస్థ ఒకటి ఉంది. ఆ విశ్వాన్ని నడిపించేటువంటి వ్యవస్థలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్రలో ఉంచబడ్డారు. జీవులందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పాత్రని వాళ్ళు చక్కగా పోషించాలి. వాళ్ళకి ఇవ్వబడినటువంటి పాత్రని చక్కగా పోషించాలి అన్నమాట. సో అదే విధంగా యొక్క యొక్క విశ్వాన్ని నడిపించేటువంటి ఒక వ్యవస్థ ఒకటి ఉంది. ఆ వ్యవస్థలో కూడా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, విభాగాలు ఉన్నాయి, రకరకాల విభాగాలు. వర్షాన్ని ఇచ్చే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, విభాగం ఉంటుంది. ఎండా వేడినిచ్చే విభాగం ఒకటి ఉంటుంది.
పంటలు పండించే విభాగం ఉంటుంది, భూమి విభాగం ఉంటుంది, గాలి ఇచ్చే విభాగం ఒకటి ఉంటుంది. సో ఇలాగా నీరు, వాటర్ విభాగం ఒకటి ఉంటుంది. సో అలాగా రకరకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే కనుక సృష్టి ప్రారంభం జరిగిందో అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు అని అంటే కనుక, సో సృష్టి ప్రారంభం జరిగినప్పుడు ఆ యొక్క విభాగాలకి ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టారు. ఆ ఇన్ఛార్జిని పెట్టి మీరు ఈ పనులు చెయ్యాలి, ఈ సమయంలో మీరు వర్షాలు కురిపించాలి, ప్రతిరోజు కూడా నువ్వు ఎండ అందరికీ అందేలాగా చెయ్యాలి, చంద్రుడికి ప్రతిరోజు కూడా చక్కగా చల్లని ఆ యొక్క రేస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వాలి. సో రకరకాలైనటువంటి గ్రహాలన్నిటికీ కూడా మీరు మీ యొక్క నిర్దిష్టమైనటువంటి కక్షల్లో తిరుగుతూ ఉండాలి. తిరుగుతూ ఉండడం మూలంగా సమయం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. సో అదే విధంగా పంటలు ఎలాగ పండాలి, భూమి విభాగం ఎలా ఉంది, ఖనిజాల విభాగం ఎలా ఉంది, వాటర్ రిసోర్సెస్, జల వనరుల యొక్క విభాగం ఎలా ఉంది, అలాగ ప్రతి ఒక్క విభాగానికి కూడా ఒక్కొక్క విభాగాధ్యక్షుడని కూర్చోబెట్టారు ఆయన. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా మీరు ఈ పనులు చేయాలి అని చెప్పారు. వాళ్ళకేం చెప్పారు మళ్ళీ అదే విధంగా తర్వాత ఎవరైతే మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పారు. ఏం చేయమన్నారు? మీరు యజ్ఞాలు చేయండి అర్రా. ఇంకేం చేస్తారు? ఈ యొక్క విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? చక్కగా ప్రకృతి వనరులు అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటారు. గాలి, నీరు, ఎండ, మనకి కావలసినటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా వస్త్రాలు తయారు చేసుకోవడానికి పత్తి, సో ఇలాగ అన్ని కూడా ఖనిజాలు, మనకి ముత్యాలు, రత్నాలు, లోహాలు, బంగారము, వెండి, ఇలాగన్నీ కూడా అన్నమాట. రకరకాలైనటువంటి ఖనిజాలు మనకి కావలసినటువంటివన్నీ కూడా ప్రకృతి వనరుల్ని ఆయన ఇచ్చారు. ఆ వనరులన్నీ కూడా ఎవరు సప్లై చేస్తూ ఉంటారు? యొక్క దేవతలందరూ కూడా వాటిని సప్లై చేస్తూ ఉంటారు, మనకందరికీ కూడా అందిస్తూ ఉంటారు. సో ఏం చెప్పారు దేవతలందరికీ కూడా? మీరు ఈ వనరులన్నీ కూడా ఇక మొత్తం మిగతా ప్రజలు, మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించండి అని చెప్పారు దేవతలకి. మరి దేవతలకి మరి ఎలాగా? వాళ్ళు దేని మీద ఆధారపడతారు అని అంటే కనుక వాళ్ళకి చెప్పారు అనమాట. ఏం చెప్పారు? మానవులకి చెప్పారు. ఏం చెప్పారు? మీరు యజ్ఞాలు చేయండి అర్రా. యజ్ఞాలు చేస్తే కనుక ఏమవుతుంది? ఆ యొక్క దేవతలు మీరు చేసినటువంటి యజ్ఞ ఫలాలని తీసుకుని, ఆహుతులు ఏవైతే ఇచ్చారో వాటిని తీసుకుని వాళ్ళు సంతోషపడతారు. సంతోషపడి మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు ఆ యజ్ఞ ఫలాలు తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ మీకు ఏవైతే కనుక ఆర్థిక వనరులు, ప్రకృతి వనరులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు ఇస్తారు. మళ్ళీ మీరు యజ్ఞం చేయండి, మీకు వచ్చినటువంటి వనరుల్లో కొంత భాగాన్ని మళ్ళీ మీరు యజ్ఞం చేయండి. యజ్ఞం చేస్తే మళ్ళీ వాళ్ళు దేవతల వనరులు తీసుకుంటారు, దేవతల యజ్ఞ హవిస్సులు తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు వనరులు ఇస్తుంటారు. అలాగే ఏమిటి? యొక్క కోఆపరేషన్ అన్నమాట, సహకారము ఉండాలి. దేవతలకి యొక్క మానవులకి మధ్యన పరస్పర సహకారం ఉండడం మూలంగా ఈ యొక్క విశ్వ విభాగ వ్యవస్థ అనేటువంటిది చక్కగా నడుస్తుంది అని చెప్పేసి స్వామి ఈ విధంగా ఒక సిస్టమ్ని, ఒక పద్ధతిని, ఒక విధానాన్ని పెట్టి అది మీరు నడపండి అని చెప్పారన్నమాట. ఈ యొక్క పద్ధతి అంతా కూడా మానవుల వైపు నుంచి కరెక్ట్ గా జరుగుతుందా లేదా అని చెప్పి చూడడానికి ఎవరికి ఆ బాధ్యత ఇచ్చారు? ఇక రాజులకి ఆ యొక్క బాధ్యత ఇచ్చారు. సో రాజులకు బాధ్యత ఉంది, కానీ ప్రజలందరూ కూడా ఆ యొక్క యజ్ఞాలని చెయ్యాలన్నమాట. సో ఎప్పుడైతే కనుక దేవతల ఆర్థిక వనరులు ఇస్తారు, ఆర్థిక వనరులు ఇచ్చిన తర్వాత వాటిల్లో కొంత భాగాన్ని మళ్ళీ యజ్ఞానికి ఉపయోగించుకొని మిగతా భాగాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క జీవన అవసరాల కోసం ఉపయోగించుకోవాలి. కొంత వస్తుంది, వచ్చిన దాంట్లో కొంత మళ్ళీ యజ్ఞం చేయడానికి మనం ఉపయోగించాలి, మిగతా దాన్ని మనం జీవన అవసరాల కోసం మనము వాడుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? యజ్ఞాల చేత సంతృప్తి పొందినటువంటి దేవతలు ఏం చేస్తారు? మళ్ళీ మీకు వాళ్ళు ప్రియాన్ని కలిగిస్తారు. ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య కూడా సహకారం ఉండడం మూలంగా మంచి శ్రేయస్సు జరుగుతుంది దేవతలకి, అదేవిధంగా ఈ యొక్క మానవులకి కూడా శ్రేయస్సు జరుగుతుంది. ఈ యొక్క సిస్టమ్ని స్వామి ఒక వ్యవస్థని ఆయన ఏర్పాటు చేశారనమాట. బాగానే ఉంది ఇప్పుడు దాకా.
సో అందరూ కూడా చెప్పిన మాట వినరు కదా. సో చెప్పిన మాట వినకుండా నేను వనరులు మాత్రమే తీసుకుంటాను కానీ మళ్ళీ వెనక్కి నేను ఇవ్వను అంటే కనుక వాళ్ళు ఏమవుతారు? దొంగలవుతారు. చాలా క్లియర్ గా చోరులు దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే అగును, దొంగ అవుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ యొక్క యజ్ఞాలు అనేటువంటివి కంపల్సరీ చెయ్యాలి. నాకు తెలియదండి, ఎవరో చెప్పలేదండి, అందుకని నేను చెయ్యనండి అని అంటే కనుక ప్రభుపాద్ గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో ఒక వ్యక్తి ఏదో కార్ వేసుకుని వెళ్తున్నాడు, ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లో ఉన్నప్పుడు రోడ్డు దాటేశాడు. రోడ్డు దాటేసినప్పుడు ట్రాఫిక్ పోలీస్ వచ్చి పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఆ నాకు తెలియదండి రెడ్ లో ఉన్నప్పుడు దాటకూడదని, లేకపోతే మరి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు ఏం చేశావు నువ్వు, అప్పుడు నేర్చుకోలేదా అంటే, అప్పుడు నేర్చుకోలేదండి నాకు చెప్పకుండానే ఇచ్చేశారు, లేకపోతే కనుక నేను మర్చిపోయానండి అంటే కనుక ఊరుకుంటారా? ఫైన్ వేస్తారు, తప్పదు. సో ప్రభుపాద్ గారు చెప్తారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలీదు అందుకని చెప్పి నేను తప్పు చేశాను అని అంటే కనుక నీకు శిక్ష పడకుండా ఉంటుందా? ఉండదు, శిక్ష పడుతుంది. కానీ ఏం చేయాలి? నువ్వు ఒక బాధ్యత గల పౌరుడి కింద చట్టాన్ని తెలుసుకోవాలి, అది నీ యొక్క బాధ్యత. అదే విధంగా ఈ యొక్క యజ్ఞము అనేటువంటి వ్యవస్థని శ్రీకృష్ణ భగవానుడు ఏర్పరిచారు. కాబట్టి ఆ యొక్క యజ్ఞాన్ని ఏ విధంగా చేయాలి, మొత్తం యజ్ఞ ఫలాలన్నింటినీ కూడా, వనరులన్నింటినీ కూడా నువ్వే ఉపయోగించుకోకుండా మళ్ళీ కొంత భాగాన్ని యజ్ఞానికి ఉపయోగించాలి అనేటువంటిది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా కనుక నువ్వు వెళ్తే కనుక ఏమవుతుంది? నువ్వు దొంగ అవుతావు. దొంగ అవుతే ఏమవుతుంది? మళ్ళీ నీకు కావాల్సినటువంటి వనరులు ఆగిపోతాయి అన్నమాట. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఇక దేవతలు అనేటువంటి వాళ్ళు ఎవరు, ఏమిటి? ఈ యొక్క విశ్వ వ్యవస్థలో వాళ్ళు భగవంతుడి చేత నియమింపబడినటువంటి ఆ యొక్క పనులు చేయడానికి ఉన్నటువంటి ఆ యొక్క విభాగంలో అడ్మినిస్ట్రేటర్స్, అంటే మేనేజ్మెంట్ చూసుకునేటువంటి వాళ్ళు దేవతలు. సో వీళ్ళందరూ చాలా మంది ఉంటారన్నమాట. ఏవో మనం ఇంపార్టెంట్ గా ఒకటి రెండు మందిని మనం చెప్పుకున్నాం, చాలా మంది ఉంటారు ఈ యొక్క విభాగాల్లో ఉండేటువంటి వాళ్ళ అధ్యక్షులందరూ కూడా. ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క విభాగాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఏమిటి? ఆ యొక్క విశ్వరూపంలో స్వామి యొక్క రకరకాల అంగాలు వీళ్ళందరూ కూడాను. సో వీళ్ళందరికీ ఏమిటి? యొక్క వాళ్ళందరూ కూడా ఆథరైజ్ చేయబడ్డారు. ఈ యొక్క యజ్ఞ ఫలాలు తీసుకుని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆర్థిక వనరులు అందరికీ ఇవ్వడానికి వాళ్ళకి అథారిటీ ఇచ్చారు. అంటే వాళ్ళ చేతుల ద్వారా మనకి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వనరులు, ప్రకృతి వనరులు వాళ్ళ చేతుల ద్వారా, వాళ్ళ ద్వారా మనకు వస్తాయి. అంతేగాని ఆర్థిక వనరులు ప్రకృతి వనరులు ఇచ్చేటువంటిది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కానీ అవి ఇవ్వడానికి వాళ్ళకి అథారిటీ ఇచ్చారు అంతే. సో కాబట్టి దేవతల యొక్క పని ఏమిటి? యజ్ఞాల యొక్క ఫలితాలు ఏవైతే, యజ్ఞ యొక్క హవిస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని చక్కగా వాళ్ళు మానవులకి కావలసినటువంటి ప్రకృతి వనరుల్ని వాళ్ళు సప్లై చేయాలి, సరఫరా చేయాలి. సో ఇది దేవతల యొక్క పని అన్నమాట. సో మనం ఏం చేయాలి? వాటిని తీసుకున్న తర్వాత ఆ యొక్క ఫలితాలన్నింటినీ కూడా మనం ఎందుకు వాడుకోవాలి? ఎందుకంటే మనకి తెలుసో తెలియకో, లేకపోతే ఏదో తప్పు చేస్తాము, సో అదృష్టము దురదృష్టమే మోస్ట్లీ. సో మనందరికీ యొక్క శరీరాలు వచ్చేసినాయి. కానీ ఏంటంటే వచ్చిన శరీరాన్ని మనము చక్కగా ఉపయోగించుకుని మళ్ళీ యొక్క రకరకాల శరీరాలు పొందకుండా మనము ఏం చేయాలి? ఉండేటువంటి మార్గాన్ని వెతకాలి. సో ఆ మార్గాన్ని వెతకాలి అని అంటే కనుక ముందు ఏముండాలి? మన యొక్క ఆరోగ్యం బాగుండాలి, మన యొక్క శరీరము ఆత్మ కలిసి ఉండాలి. సో కాబట్టి దానికోసం మనకి యొక్క ఆర్థిక వనరులు అనేటువంటివి కావాలి. కాబట్టి దేవతలు ఇచ్చినటువంటి ఆర్థిక వనరులను మనం ఏం చేయాలి? ఏదో ఇంద్రియ భోగాలు చేయడం కోసం కాకుండా మన యొక్క శరీరాన్ని కేవలము పోషించుకోవడానికి, చక్కగా శరీరాన్ని అదేవిధంగా మన యొక్క కుటుంబాన్ని పోషించడానికి మాత్రమే మనం వాడుకోవాలి. సో మరి దేవతలకి వాళ్ళు సంతోషపడితే కనుక ఏమవుతుంది? చక్కగా వనరులు ఇస్తారు. సంతోషపెట్టకపోతే కనుక యజ్ఞాల ద్వారా వాళ్ళు వనరుల్ని సరైనటువంటి సమయానికి ఇవ్వరన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి? యొక్క యజ్ఞాలు చేస్తే కనుక దేవతలు సంతృప్తి చెందుతారు, మనకి కావలసినటువంటి
ఆ యొక్క ఫలితాలు వనరులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఇస్తారు. కానీ అన్ని యజ్ఞాలను చేయడానికి మొట్టమొదటి యజ్ఞంలో మొట్టమొదటి ఇచ్చేటువంటిది ఎవరికి? విష్ణువుకి. యజ్ఞో వై విష్ణువు. సో విష్ణువుకు మాత్రమే, ఆయనే మొత్తము, ఆయన యొక్క సంతృప్తి కోసమే మనం యొక్క యజ్ఞాలు చేయాలి. ఆయన ఆయన యొక్క సంతృప్తి కోసం యజ్ఞాలు చేయాలి. ఆయన చేయమన్నారు కాబట్టి ఆ యజ్ఞం ద్వారా మిగతా హవిస్సులు అన్ని కూడా దేవతలకు ఇస్తాం, ఆయన చేయమన్నారు కాబట్టి. కానీ అల్టిమేట్ గా ఏంటి? ఆయన మాట ముఖ్యం మనకి, ఆయన చేయమంటే చేస్తాం. సో అది అందుకే మనకి చెప్పారు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. మొత్తం యజ్ఞాలన్నింటికీ కూడా ఎవరికి నిజమైనటువంటి భోక్త ఎవరు? ఇక విష్ణువు, కృష్ణుడు మాత్రమే నిజమైనటువంటి భోక్త. సో కాబట్టి ఈ యొక్క యజ్ఞాలు ఇవన్నీ కూడా చేస్తే కనుక ఏమిటి, మనకు కావాల్సినటువంటి ఆర్థిక ప్రకృతి వనరులన్నీ కూడా చక్కగా మనకు అవన్నీ కూడా సప్లై చేయబడతాయి. అవసరమైనంత అబండెంట్ గా, ఒక్కొక్కసారి అవసరమైనటువంటి దానికంటే కూడా అబండెంట్ గా సప్లై చేస్తారు. ఎప్పుడైతే కనుక గొప్ప గొప్ప రాజర్షులు పరిపాలించినప్పుడు ఏమవుతుంది అంటే కనుక, ప్రకృతి ఎంతగా ఆనందించిందంటే కనుక, గోమాత ఎంతగా ఆనందించిందంటే కనుక, సో ఆ యొక్క గోమాత యొక్క పొదుగులోంచి ఆ యొక్క పాలు ఎంత వచ్చేటువంటివి అంటే కనుక చాలా ఎక్కువ అయిపోయావు అనమాట. ఎవరు తీసుకునే వాళ్ళే లేరు, అంత ఎక్కువైపోయినాయి. అవన్నీ కూడా ఇంకా భూమి తడిచిపోయేదంట గోమాత యొక్క క్షీరంతో. సో ఆ విధంగా ఏదో కొంతమంది ఆ మిడిమిడి జ్ఞానంతో వనరులు సరిపోవట్లేదు, జనాభా పెరిగిపోయింది, అందుకనే మనకి వనరులు సరిపోవట్లేదు అవి ఇవి అని చెప్పేసి చెప్తారనమాట ఊరికే. కానీ వాళ్ళకి తెలీదు, ఎంతమంది ఉన్నా, ఎంతమంది జీవులు ఉన్నా సరే అందరికీ కూడా సరిపోయే దానికంటే కూడా ఎక్కువ వనరుల్ని సరఫరా చేయగలిగినటువంటి శక్తి ఆ యొక్క విష్ణువు కృష్ణుడికి ఉంది. కానీ ఏంటంటే ఆయన ఇన్ఫినిట్, ఆయన దగ్గర నుంచి మనం ఎంతైనా సప్లై తీసుకోవచ్చు. కానీ అది తీసుకోవడానికి మనకి అర్హత లేదు కాబట్టి మనకు ఆ సప్లై రావట్లేదు. సో కాబట్టి ఈ అర్హత తెచ్చుకోవాలంటే కనుక ఏం చేయాలి? మనము యొక్క యజ్ఞం చెయ్యాలి, యొక్క యజ్ఞం చేయాలన్నమాట. సో ప్రశ్న రావచ్చు మనకి, మరి భోక్తారం యజ్ఞ తపసాం అని చెప్పారు కదా, విష్ణువుకే అల్టిమేట్, ఆయనే కదా భోక్త, మరి మిగతా దేవతలకి ఎందుకు మనము యొక్క యజ్ఞాలు చేయాలి అని అంటే కనుక ఇప్పుడే చెప్పుకున్నాం, ఆయన చెయ్యమని చెప్పారు కాబట్టి మనం చేస్తాం. మనకి తెలియాలన్నమాట దేవతల యొక్క స్థాయి ఏమిటి, విష్ణువు యొక్క స్థాయి ఏమిటి, చేసేటువంటి పనికి కూడా మనం ఎందుకు వీళ్ళకి పూజిస్తున్నాము, ఎందుకు యజ్ఞాల హవిస్సులు అర్పిస్తున్నాము, ఎందుకు శ్రీకృష్ణ భగవానుడికి విష్ణువుకి హవిస్సులు అర్పిస్తున్నాము. సో మనకి ఉద్దేశ్యం ఏమిటి, క్లారిటీగా ఉండాలి, చేసేటువంటి పద్ధతిలో మనకి క్లారిటీ ఉండాలన్నమాట. మరి ఎందుకు? సో మనకి వేదాల్లో కూడా ఏంటంటే కనుక రకరకాల యజ్ఞాలన్నింటి కూడా మనకి చెప్పడం జరిగింది అనమాట. ఒక్కొక్కళ్ళకి, కొంతమందికి కొన్ని యజ్ఞాలు, కొంతమందికి కొన్ని యజ్ఞాలు చెప్పారు. కొంతమందికి ఏం చెప్పారు, జంతు బలులు అవన్నీ కూడా చేయమని చెప్పారు కాళీదేవికి. కొంతమందికి ఏంటంటే కనుక అవన్నీ కూడా చెయ్యొద్దు అని చెప్పారు. ఎందుకంటే కనుక ప్రజలందరూ కూడా, మానవులందరూ కూడా రకరకాల 3 రకాలైనటువంటి గుణాల్లో ఉంటారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో ఉంటారు. సో కాబట్టి యొక్క యజ్ఞాలు కూడా సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళకి సత్వగుణంలో యజ్ఞాలు, రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళకి రజోగుణ యజ్ఞాలు, తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళకి తమోగుణ యజ్ఞాలు. ఈవెన్ మనకి పురాణాలు కూడా మొత్తం ఇదే విధంగా రజోగుణం, తమోగుణం, సత్వగుణం పురాణాల కింద విభజించడం జరిగింది అన్నమాట. సో ఎవరికి ఏమేం కావాలో అదే విధంగా వాళ్ళకి యొక్క యజ్ఞాలు కూడా ఇవ్వబడినాయి అనమాట. సో యజ్ఞం చేస్తేనే మనకి ఈ యొక్క వనరులన్నీ కూడా మనకు వస్తాయి. ఏవో కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏదో ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, మేము ఫ్యాక్టరీలో తయారు చేసేసుకుంటాం అన్ని కూడా, పాలు డైరీ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, డైరీ కేంద్రాలు ఉన్నాయి కదా, వాటిల్లో తయారు చేసుకుంటాం అంటే, డైరీ కేంద్రాలకు ఎక్కడ వస్తాయి పాలు? ఏమైనా సొంతంగా తయారు చేస్తున్నారు? పాలు అల్టిమేట్ గా రావాల్సింది ఎక్కడి నుంచి? ఆవుల దగ్గర నుంచో గేదెల దగ్గర నుంచో రావాల్సిందే. వాటిని తీసుకుని వాళ్ళు ఏదో వాటిని ప్రాసెస్ చేసి దాంట్లోంచి పాలు తీసి, వెన్న తీసి, ప్యాకెట్లు వేసి, నెయ్యి తీసి ఏదేదో చేస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ ఏంటంటే ముడి సరుకు కావాలి. ఏ ఫ్యాక్టరీకి అయినా సరే ఏం కావాలి? ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకు అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి వనరుల దగ్గర నుంచి. ఏ ఫ్యాక్టరీ అయినా తీసుకోండి, దానికి ముడి సరుకు కావాలి. కొన్ని ఫ్యాక్టరీలు అయితే కనుక వేరే ఫ్యాక్టరీ అవుట్పుట్ దీనికి ఇన్పుట్ అవుతుంది, అంతేగాని
బట్ అల్టిమేట్ గా చూస్తే కనుక ఆ యొక్క ప్రకృతి వనరులు అనేటువంటివి కావాలి. సో తర్వాత మనకి అసలు ఈ యజ్ఞం ఎలా ఉంటాయి, ఎందులో ఎన్ని యజ్ఞాలు ఉన్నాయి అని అంటే కనుక మొత్తము 5 రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. పంచమహాయజ్ఞాలు అని చెప్పడం జరిగింది. ఎవరైతే గృహస్థు కింద ఉన్నారో ఆ గృహస్థు తప్పకుండా ఈ యొక్క పంచమహాయజ్ఞాలు చెయ్యాలి. ఒక గృహస్థు అనేటువంటి వాడు పంచమహాయజ్ఞాలు చెయ్యాలి. సో ఎందుకు చెయ్యాలి అసలు యజ్ఞాలు, పంచమహాయజ్ఞాలు కూడా ఎందుకు చెయ్యాలి అని అంటే కనుక మనము భౌతిక ప్రపంచంలో ఉంటాం, ఏవో పనులు చేస్తూ ఉంటాం, గాలి పీల్చుకుంటూ ఉంటాం. గాలి పీల్చుకునేటప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఏవో కొన్ని సూక్ష్మజీవులు ఏవో ఉంటాయి, గాలిలో ఉంటాయి, అవి మొక్కలోకి వెళ్ళిపోతాయి, అవి చనిపోతాయి. ఏదో మనం వంట చేసుకోవడానికి అగ్ని వెలిగిస్తాం, వెలిగించినప్పుడు అక్కడ ఏవో చిన్న చిన్న చీమలు, పురుగులు, సూక్ష్మజీవులు ఏవో ఉంటాయి, చచ్చిపోతాయి అవి. ఆహారం తీసుకుంటూ ఉంటాం, అందులో కూడా ఆహారం తయారు చేసుకునేటప్పుడు కూడా ఆ నీటిలోనూ ఆ యొక్క ఆహార పదార్థాలను ఏవో చిన్న చిన్నవి సూక్ష్మజీవులు అన్ని కూడా మన కంటికి కనపడవు. అన్ని కూడా మన కంటికి కనపడితే కనుక అసలు మనం ఏ ఆహార పదార్థం కూడా తీసుకోలేము. సో అవన్నీ కూడా చనిపోతూ ఉంటాయి ఆ యొక్క ప్రాసెస్. లేదు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం, నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మనకి ఎన్నెన్నో చీమలు అవి ఏవో చనిపోతూ ఉంటాయి. సో మరి దీనికేంటి పరిష్కారము? మరి చంపేస్తున్నాం కదా వాటిని, మరి దీనికేంటి పరిష్కారము అని అంటే కనుక దానికి ఇటువంటి వాటిలందరి నుంచి కూడా మనం తప్పించుకోవడానికి గృహస్థులకి పర్టికులర్ గా పంచమహాయజ్ఞము అనేటువంటిది మనకి చెప్పడం జరిగింది అనమాట. మొత్తం 5 రకాలైనటువంటి యజ్ఞాలు. సో మొట్టమొదటిది ఏమిటి అని అంటే కనుక బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అని అంటే కనుక ఏం చేయాలి, మన యొక్క వేదాలు, శాస్త్రాలు వీటిని అన్నిటినీ కూడా చదవాలి. చదవడమే కాకుండా ఆ యొక్క శాస్త్ర జ్ఞానాన్ని అందరికీ కూడా బోధించాలి. ఇది మొట్టమొదటి యజ్ఞం. ఏమిటా యజ్ఞము? బ్రహ్మయజ్ఞము. తర్వాత రెండవది యజ్ఞము దేవయజ్ఞము. దేవయజ్ఞము ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనము, యజ్ఞం చేయాలి, అగ్ని చేయాలి, హవిస్సులు ఇవ్వాలి, ఇది అంతా కూడా ఏమవుతుంది, దేవయజ్ఞం కిందకు వస్తాయి అన్నమాట. సో ఫైర్ సాక్రిఫైసెస్ చేయడము, రకరకాల వేరే యజ్ఞాలన్నీ కూడా చేయడం, దేవతలకి రకరకాల కానుకలు ఇవ్వడం, హవిస్సులు అర్పించడం, ఇవన్నీ దేవతలకు ఆరాధన చేయడం, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి, దేవయజ్ఞము రెండవ యజ్ఞం కిందకు వస్తాయి అన్నమాట. ఇంకా మూడవ యజ్ఞం ఏమిటి అంటే కనుక పితృయజ్ఞము. పితృయజ్ఞము అంటే కనుక మన యొక్క 4 ఫాదర్స్, మన యొక్క తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, వీళ్ళందరూ కూడా, తల్లులు, వీళ్ళందరూ కూడా, ముత్తమ్మలు, వీళ్ళందరూ కూడా అన్నమాట. వీళ్ళందరూ కూడా పితృదేవతలు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క పితృదేవతలకి కూడా మనము చేసేటువంటి యజ్ఞాలు, సేవలు, వాళ్ళకి కూడా ఏం చేయాలి, తర్పణాలు అర్పించాలి. వాళ్ళకు కూడా మనం శ్రాద్ధ సెరమనీస్ అవన్నీ కూడా చేయాలి వెళ్ళినటువంటి వాళ్ళ కోసము. ఎందుకంటే కనుక వాళ్ళ శ్రేయస్సు కోసం మనం ఇవన్నీ కూడా చేయాలి. ఈ యొక్క యజ్ఞం ఏమిటి, మూడవ యజ్ఞము పితృయజ్ఞము. ఇంకా 4వ యజ్ఞము భూతయజ్ఞము. భూతయజ్ఞము. సో ఇందులో కనుక ఏం చేయాలి మనము అంటే కనుక మిగతా జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనము ఆహారాన్ని ఇవ్వాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి కుక్కలకి, అదేవిధంగా రకరకాల జీవులకి, వాటిలన్నిటికీ కూడా మనము, వేరే జీవులన్నీ కూడా, చీమలు, కుదిరినంత వరకు వాటన్నిటికీ కూడా మనము ఆహారాన్ని, నీటిని కూడా మనము అందించాలి. సో ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం, మొక్కలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు, మొక్కలు, వీటిలన్నిటికీ కూడా మనము నీరు అవన్నీ కూడా మనం పోషించాలి, వాటికి కూడా నీరు పోయాలి. పక్షులు అవన్నీ వస్తూ ఉంటాయి, వాటికి కూడా మనము నీరు, ఆహారం అవన్నీ కూడా కుదిరినంత వరకు కూడా మనం సరఫరా చేయాలి. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, ఇక ఎకాలజికల్ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాం అన్నమాట. దీనికి వీళ్ళందరూ కూడా కొత్తగా ఎన్జిఓలు వీళ్ళందరూ కూడా పేరు పెట్టేసి మేమే గొప్పగా చేస్తున్నాము, ఏదో మేము కనిపెట్టాము అని చెప్పేసి ఏదో పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటారు వీళ్ళందరూ కూడా. ఇవన్నీ కూడా మాకు ఎప్పుడో చెప్పారు, ఇవన్నీ కూడా మా శాస్త్రాలు ఎప్పుడో ఉన్నాయి, అన్ని కూడా చేయమని చెప్పారు. మనం ఏంటంటే చేయడం మర్చిపోయామో, లేకపోతే కనుక ఇది చేయమని చెప్పారనే విషయం మర్చిపోయాము, మర్చిపోయి మనం చేసేస్తున్నాం అంతే ఒక పద్ధతి ప్రకారం. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడో చెప్పారు మనకి. ఆ తర్వాత 4వది భూతయజ్ఞం. ఇంకా 5వది ఏమిటి, పితృయజ్ఞం, సారీ మనుష్య యజ్ఞము, అతిథి యజ్ఞము అని కూడా అంటారు అనమాట. ఎవరైతే కనుక మన ఇంటికి వచ్చేటువంటి అతిథులు, మిగతా వాళ్ళు ఎవరైతే కనుక ధనం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఏం చేయాలి, ఆహారాన్ని అందించాలి అన్నమాట.
ఈ 5 రకాలైనటువంటి యజ్ఞాల్ని కూడా మనకి బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము. ఎవరైతే కనుక గృహస్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ 5 రకాలైనటువంటి యజ్ఞాలు చేయాలి. మరి 5 రకాల యజ్ఞాలు చేయమంటున్నారు, మరి మాకు యొక్క అగ్ని వెలిగించడము, ఆ యజ్ఞం చేయడం, ఫైర్ సాక్రిఫైస్ చేయడం, ఇవన్నీ కూడా మాకు తెలీదు. సో ఏవో దేవయజ్ఞం అంటున్నారు, మరి అది ఎలా చేయాలి, వీళ్ళందరికీ కూడా ఎలాగా స్తోత్రాలు ఇవన్నీ ఎలా చదవాలి, సో మరి పితృయజ్ఞం, భూతయజ్ఞం ఇవన్నీ కూడా ఎలా చేయాలి అని అంటే కనుక మనం అవన్నీ కూడా ప్రాక్టికల్ గా ఇప్పుడు చేయలేం. కాబట్టి మన యొక్క వైష్ణవ పద్ధతిలో, గౌడీయ వైష్ణవ పద్ధతిలో, ఇస్కాన్ పద్ధతిలో వాటిని అన్నిటినీ కూడా మనం చక్కగా చేయొచ్చు. సో మొట్టమొదటిది ఏమిటి మనం చెప్పుకున్నది బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి? వేదాలను చదువుకోవాలి. వేదాలను చదువుకోవాలని అవన్నీ సంస్కృతంలో ఉంటే మాకు అర్థం అవ్వండి అంటే కనుక ఏం పర్వాలేదు. సో మనకేమున్నాయి, ప్రభుపాద్ గారు బోల్డంతా శాస్త్రాలను మనకి ఇచ్చారనమాట. ఎన్ని శాస్త్రాలు ఇచ్చారంటే కనుక ప్రభుపాద్ గారు మనకి వాటిని చదివి అర్థం చేసుకోవడానికి మన జీవితం సరిపోదు అనమాట. అంత శాస్త్రాలను ఇచ్చారు ప్రభుపాద్ గారు. అదే చెప్తారు, రీడ్ మై బుక్స్, రీడ్ మై బుక్స్, డిస్ట్రిబ్యూట్ మై బుక్స్. నా పుస్తకాలను వితరణ చేయడండి, నా పుస్తకాలను చదవండి, వితరణ చేయడం ఒకటే కాదు. సో కాబట్టి మనం జపం చేస్తూ ఉన్నాము, అదేవిధంగా ఈ శాస్త్రాలను మనం చదువుకుంటున్నాం. భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత, భక్తి రసామృత సింధు, సో ఎన్నో ఉన్నాయి మనకి చదువుకోవడానికి. వాటిని అన్నింటినీ కూడా చదివితే కనుక మనం ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా బ్రహ్మయజ్ఞం అయిపోతుంది, డన్. రెండవది దేవయజ్ఞము. సో దేవయజ్ఞము అంటే కనుక భగవద్గీతలో స్వామి చెప్పినట్లు, సో మనం అందరు దేవతల్ని కూడా పూజించాలి అని అంటే కనుక మన వల్ల కుదరదు. కొన్ని కోట్ల మంది దేవతలు ఉంటారు. సో కాబట్టి నేనేం చేస్తాను, ఇక వైష్ణవ పద్ధతిని తెలుసుకున్నాను కాబట్టి వక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సో అల్టిమేట్ బెనిఫిషియరీ ఆయనే కాబట్టి నేను ఆయనకి ఇచ్చేస్తాను. ఆయనకి ఇచ్చేస్తే కనుక, ఆయనకి ఇచ్చేస్తే ఇంకా అందరూ సాటిస్ఫై అయిపోతారు. సో కాబట్టి నేను శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుత సేవ చేస్తాను. చేయడం మూలంగా ఏమవుతుంది, నా యొక్క దేవయజ్ఞం కూడా పూర్తయిపోయింది. తర్వాత మూడవది పితృయజ్ఞము. పితృయజ్ఞంలో బేసికల్ గా ఇక పిండ ప్రదానం అవన్నీ కూడా చేసేటప్పుడు ఏం చేస్తారంటే కనుక, సరైన పద్ధతిలో చేస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక, ముందుగా ఆ యొక్క పిండం కానీ లేకపోతే మనం ఇచ్చేటువంటి పదార్థాలు కానీ, ఆహార పదార్థాలు అన్నిటిని కూడా ఎవరికి పెడతారు, ముందు విష్ణువుకి అర్పిస్తారు. విష్ణువుకి అర్పించిన తర్వాత ఆ యొక్క విష్ణు ప్రసాదాన్ని ఎవరికి ఇస్తారు, యొక్క పితృదేవతలకి ఇస్తారనమాట. అది సరైనటువంటి పద్ధతి. సో మనం ఏం చేస్తున్నాం, వాటిని మనం చెయ్యొచ్చు. ఎలా చేయాలి, వైష్ణవ పద్ధతిలో విష్ణువుకి అర్పించి, ఆ అర్పించినటువంటి ప్రసాదాన్ని ఎవరికి ఇస్తున్నాం, మన యొక్క పితృదేవతలకు ఇస్తున్నాం. ఆ విధంగా ఆ యొక్క కృష్ణుడిని సాటిస్ఫై చేస్తున్నాం. ఆయన ప్రసాదాన్ని పితృదేవతలకు ఇవ్వడం మూలంగా వాళ్ళు సాటిస్ఫైడ్. విష్ణు ప్రసాదం కంటే కూడా ఇంకేం కావాలి, పెద్ద విషయం. ఆ తర్వాత ఇంకేం చేయాలి, మనము ఈ యొక్క భూతయజ్ఞము. భూతయజ్ఞం కూడా మనం ఏం చేస్తాము, ప్రసాదాన్ని మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులకి, జంతువులకి కూడా కుదిరినంత వరకు కూడా మనము ఇవ్వడానికి వాటిని ప్రయత్నించాలి. ఆ తర్వాత ఇంకా చివరిది ఏమిటి, మనుష్య యజ్ఞము. మనుష్య యజ్ఞంలో మనం ఏం చేస్తాము, సో మనం ఏం చేస్తాము, వైష్ణవ సేవ. ఒక భక్తిలో ఒక ముఖ్యమైనటువంటి అంగం ఏమిటి, వైష్ణవ సేవ. చాలా చాలా ముఖ్యం ఇక వైష్ణవ సేవ అనేటువంటిది. వైష్ణవ సేవ. సో ఎవరైతే కనుక భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడము, వాళ్ళందరికీ రకరకాల సేవలు అందించడము, వాళ్ళకి ఏవో పదార్థాలు ఏవైనా, వనరులు ఏవైనా కావాలి, ఏదైనా సరే భక్తిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళకి ఆర్థిక వనరులు కావాల్సి ఉంటే కనుక వాటిని ఇవ్వచ్చు, మందిరాలను నిర్మించడానికి వనరులను ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తే మనకు ఆటోమేటిక్ గా యొక్క మనుష్య యజ్ఞంలోకి వస్తాయి. అదేవిధంగా మనుష్య యజ్ఞంలో భక్తులు కానటువంటి వాళ్ళు కూడా మనం అందరికీ కూడా ఏం చేయొచ్చు, ప్రసాదాన్ని అందించవచ్చు. వాళ్ళందరికీ కూడా హరినామాన్ని అందించవచ్చు. వాళ్ళందరి చేత కూడా సంకీర్తనం చేయించవచ్చు. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది, మనకి 5 రకాల యజ్ఞాలు కూడా మనకి సాటిస్ఫై అయిపోతున్నాయి. ఈ విధంగా ప్రభుపాద్ గారు చాలా సింపుల్ గా ఇచ్చేస్తారు, మనకు తెలియకుండానే చేసేస్తున్నాం వీటిని కూడా. దట్ ఈస్ ద బ్యూటీ. ప్రభుపాద్ గారు ఎంత సింపుల్ ప్రాసెస్ ఇచ్చారు అని అంటే కనుక, మనకు తెలియకుండానే మనం ఎన్నో గొప్ప గొప్ప పనులన్నీ చేసేస్తున్నాం, కానీ మనకు తెలియదు ఇది అని చెప్పి మనకు తెలియదు అనమాట. అది ప్రభుపాద్ గారి యొక్క గొప్పతనం అనమాట.
సో మరి ఎక్కడైనా చెప్పారా ఇలాగే పంచమహాయజ్ఞాలు కూడా చేయమని చెప్పి ఎక్కడైనా చెప్పారు అంటే కనుక చెప్పడమే కాదు, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయన వచ్చినప్పుడు చేసి చూపించారు. ద్వారకలో ఉన్నప్పుడు ఆయన గృహస్థ కింద ఉన్నారు కదా, ద్వారకలో ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ కూడా చేసి చూపించారు. ఆయన ఒకసారి నారదముని ఏ విధంగా మొత్తం 16,108 మంది రాణులతో పాటు ఆయన గృహస్థ జీవనం ఎలా గడుపుతున్నారు అని చెప్పి చూడడానికి వెళ్ళారంట. వెళ్తే గనక శ్రీకృష్ణ భగవానుడు ఆయన మనకి చెప్తున్నటువంటి, ఎందుకంటే కనుక ఆయన చేసి చూపించారు. ఇక పంచమహాయజ్ఞాలు కూడా ఆయన చేశారు. కొన్ని చోట్ల ఆయన అగ్నిహోత్రం చేస్తున్నారు, కొన్ని చోట్ల ఆయన దేవయజ్ఞం దేవతలకు సమర్పించాల్సినవి చేస్తున్నారు, కొన్ని చోట్ల బ్రాహ్మణులకి దానాలు చేస్తూ ఉన్నారు ఆయన. సో కొన్ని చోట్ల ఆయన పితృయజ్ఞాలు అవన్నీ కూడా, అవి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సరఫరాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా కొన్ని చోట్ల ఆయన ఆవులని చక్కగా చూసుకుంటూ ఉన్నారు, ఆవులకి అన్ని పెడుతూ ఉన్నారు, ఆహారము దానా అన్ని కూడా పెడుతూ ఉన్నారు. అలాగే ఆయన మొత్తం యొక్క పంచమహాయజ్ఞాలని శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చేసి చూపించారు ఆయన యొక్క భూమి మీద అవతరించినప్పుడు. సో కాబట్టి మనం కూడా ఏం చేయాలి, వీటిని నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మంది ఏమంటారు అని అంటే కనుక, సో మేము ఎందుకండి శ్రాద్ధ ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఉందండి, మేము చెయ్యం, మేము భక్తులం అయిపోయామండి, నాకు అవసరం లేదు ఇవన్నీ అంటూ ఉంటారనమాట. సో భక్తుడు అయిపోయావు, నువ్వు శుద్ధ భక్తుడు అయిపోయావా? పూర్తిగా నువ్వు భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టేసావా? నీకు ఏమాత్రం ఆ యొక్క భౌతిక విషయాల పట్ల కొంచెం కూడా ఆసక్తి లేదా? పూర్తిగా నువ్వు ఉత్తమాధికారి అయిపోయావా, లిబరేటెడ్ డివోటివ్ అయిపోయావా? అటువంటి పరిస్థితుల్లో మనం చేయొచ్చు, అటువంటి పరిస్థితుల్లో మనం చేయొచ్చు అనమాట. ఒక గొప్ప భక్తుడు ఉన్నారు, ఆయన ఏమంటున్నారు, నేను మీ అందరికీ కూడా ఈ విధమైనటువంటి సేవలు యజ్ఞాలు ఇవన్నీ కూడా చేయలేను నేను, ఎందుకంటే కనుక నా మనసు పూర్తిగా ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి మీద లగ్నం అయిపోయింది, కాబట్టి నేను ఇవన్నీ చేయలేకపోతున్నాను, ఇక పితృయజ్ఞము దేవయజ్ఞము ఇవన్నీ కూడా చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి ఒక గొప్ప లిబరేటెడ్ డివోటీ ప్రార్థన ఉంటుంది అనమాట, చేస్తారనమాట. మాధవేంద్రపురి గారు చేస్తారు. సో ఆ స్థాయికి వెళ్ళిపోతే కనుక మనం మానేయచ్చు ఇవన్నీ కూడా, కానీ మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయిలో మనకి ప్రభుపాద్ గారు చెప్పినట్లు యొక్క పంచమహాయజ్ఞాల్ని కూడా మనము మన యొక్క శక్తి మేరకు, స్థాయి మేరకు, సామర్థ్యం మేరకు మనం ఈ పంచమహాయజ్ఞాల్ని చెయ్యాలి. చేయకపోతే కనుక ఎవరు నువ్వు? దొంగ. సో కాబట్టి మనం దొంగలం అవ్వకూడదు అని అంటే కనుక ఏం చేయాలి, ఇక పంచమహాయజ్ఞాల్ని మనకి శాస్త్రాల్లో ప్రభుపాద్ గారు చెప్పినట్లు మనం చేయడానికి ప్రయత్నించాలన్నమాట. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ అండి. ఇప్పుడు పితృదేవతలకి పెట్టేది విష్ణుకి అర్పించి పెట్టమన్నారు కదా, అది ఎలాగా ప్రభుజీ ప్రాసెస్? అసలు మనం తెలియదు. పెట్టకూడదండి, మనకు తెలియదు ఆ ప్రాసెస్. కాబట్టి మనం ఎవరైతే వైష్ణవులు ఉన్నారో బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళ ద్వారా చేయించడం అండి, మనం చేయకూడదు సొంతంగా, డైరెక్ట్ గా మనకు ఓకే తెలియదు. ఓకే ప్రభు. హరే కృష్ణ, ధన్యవాదాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండప్రణామాలు. ప్రభుజీ హరే కృష్ణ, మీరు పంచమహాయజ్ఞాల్లో మనం దేవతలకు హవిస్సులు అవన్నీ ఇవ్వటం అని చెప్పారు కదా, గృహస్థులుగా ఉన్నాము. అయితే ఈ రోజుల్లో మనం కరెక్ట్ గా హవిస్సులు ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు కదా ప్రభుజీ. అది ఎలా? ఇప్పుడు కృష్ణ కాన్షియస్లోకి వచ్చి ఫుల్ ఆయనకి డివోషనల్ సర్వీసెస్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఉండవంటున్నారు. ఇవన్నీ చేసినట్లేండి, మరి ఆ గృహస్థులుగా ఉన్న వాళ్ళకి, సాధారణ జీవితం ఉన్న వాళ్ళకి అది ఎలా సాధ్యమవుతుంది ప్రభుజీ? హరే కృష్ణ. మనం ఏం లేదు, మన రోజు మనకి ఏదైతే కనుక మనకి ప్రభుపాద్ గారు ఇచ్చినటువంటి పద్ధతి ఏదైతే ఉందో, కృష్ణుడికి మనం ఏం చేస్తున్నాం, రోజు మనం ఆహార పదార్థాలు వండుకుంటున్నాం, మనం వాటిలన్నింటినీ కూడా కృష్ణుడికి అర్పిస్తున్నాం. కృష్ణుడికి అర్పిస్తున్నాం అంటే మొత్తం దేవతలందరికీ కూడా అర్పించేసినట్టే, అందరికీ వెళ్ళిపోయినట్టే. సో ఏదైనా సరే, ఏ వస్తువు మనం తెచ్చుకున్నా సరే మన ఇంట్లో ఎవరికి ఆఫర్ చేస్తాం, మనం ముందుగా కృష్ణుడికి ఆఫర్ చేస్తాం. కృష్ణుడికి ఒక చిన్న పెన్ను కొనుక్కున్నా, పెన్సిల్ కొనుక్కున్నా, ముందు కృష్ణుడికి చూపిస్తాం, కృష్ణుడికి చూపించి ఆయనకు ఆఫర్ చేసిన తర్వాత మనం తీసుకున్నాం. ఒక బట్ట కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా సరే ముందు ఆయనకు ఆఫర్ చేస్తే మనం తీసుకున్నాం, ఆటోమేటిక్ గా అయిపోయింది మొత్తం అంతా. మిగతా వాళ్ళు అయితే కనుక ఎప్పుడో ఒకరోజు చేస్తారు, మనం అయితే రోజు చేస్తున్నాం, ప్రతి పూట చేస్తున్నాం. అంటే హవిస్సులు అవి మనం చేయలేం, అవన్నీ కూడా బ్రాహ్మణులు, అవన్నీ మనం చేయలేం. కాబట్టి అగ్నిహోత్రం చేయాల్సిన అవసరం లేదు. సో యజ్ఞోవై విష్ణువు అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏమిటి, అన్నిటికంటే కూడా చాలా ఉత్తమమైనటువంటిది ఏమిటి, సంకీర్తన యజ్ఞము. యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధశ. సంకీర్తన యజ్ఞం చేస్తే సరిపోతుంది. సో సంకీర్తన యజ్ఞాన్ని చేస్తూ మనం చేసే ఆహార పదార్థాలు స్వామి కల్పిస్తుంటే
మనం స్వామికి అర్పించినట్లే దేవతలు కూడా సమర్పించాలి అంతే అయిపోతుంది, కదా? ఆటోమేటిక్ గా దేవయజ్ఞం అయిపోతుంది. ఇంకా మనకి క్లియర్ గా చెప్తారనమాట. సో వస్తుంది కదా భాగవతంలోని, దేవతలకి వాళ్ళ యొక్క భక్తులు అంటే కూడా వైష్ణవులు అంటే కనుక ఇంకా చాలా ఇష్టం అన్నమాట. Yes, ప్రభు. సో ఎందుకంటే మనం మిగతా హవిస్సులు వాళ్ళందరూ కూడా మాకు అది ఇవ్వండి అర్పించి ఇది ఇవ్వండి అని చెప్పి పీకేస్తూ ఉంటారు వాళ్ళని. కానీ వైష్ణవులు అయితే కనుక ఏం అడగరు వాళ్ళని, కానీ వాళ్ళకి సేవ మాత్రం చేస్తూ ఉంటారు. హరే కృష్ణ. Yes, ప్రభు. Thank you, ప్రభుజీ ప్రభు. వైష్ణవులు అర్పించలేకపోతే అవి అలానే చేస్తారా బాధపడవలసిన అవసరం ప్రభుజీ? లేదు. ప్రభు హలో, హరే కృష్ణ, చెప్పండి. వైష్ణవులు ఈ కార్యక్రమాలు చేస్తారా ప్రభుజీ అంటే ఇస్కాన్ లో అడుగుతున్నారు. టెంపుల్లో? టెంపుల్లో చేయరు, మన ఇంట్లో వాళ్ళని పిలిపించుకుని చేయించుకోవాలి. చేస్తారా ప్రభుజీ వైష్ణవులు? చేస్తారు మాతాజీ, చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. మేము మా అత్తగారికి 12 నెలలు కూడా ఆవిడ చనిపోయిన తర్వాత చేసాం ప్రభుజీ. సో ఇట్లా ఆచరణ ద్వారానే ముందు స్వామికి అర్పించి నివేదన చేసి తర్వాత ఇక ఆకు పెట్టాం ప్రభుజీ. ఇక మాకు ఇంటి అయ్యగారు ఉంటారు కదా, ఆయన గారితో చేపించాం ప్రభుజీ. అలా తప్పేం లేదు, అలా చేయొచ్చుగా ప్రభు? మనకి వైష్ణవులు లేకపోతే వైష్ణవులు ఉంటే కనుక వాళ్ళ చేత చేయించుకోవాలి. మీకు దగ్గరలో వైష్ణవులు చేయడానికి లేరు అని అంటే కనుక వేరే వాళ్ళ చేత అయినా చేయించుకోవచ్చు. ఎవరు చేసినా సరే, ఎవరైనా సరే ముందుగా విష్ణువుకి వాళ్ళు అర్పించి ఆ యొక్క ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తారు, సరైనటువంటి పద్ధతి పాటించే వాళ్ళైతే. ఆ మంత్రాలు అవన్నీ చదువుతుంటే మనకు అర్థమైపోతుంది అనమాట, ముందుగా ఎవరికి అర్పిస్తున్నారు అని మనకు అర్థమైపోతుంది. అది మేము కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాక చెప్పాం ప్రభుజీ, ముందు స్వామివారికి అర్పించండి అని చెప్తే అలా చేశారు. తులసి దళాలు పెట్టి చేశారు ప్రభుజీ. చేస్తారు తర్వాత చేస్తారు. అలా చేశాం ప్రభుజీ. అంటే యాక్చువల్ గా మనం చెప్పకపోయినా సరే వాళ్ళు అదే చెయ్యాలి. మాతాజీ మీరు అన్నట్టు శ్రీదేవి మాతాజీ మీరు విష్ణు పాదం మీద పెట్టారు కదా, ఇప్పుడు ప్రభుజీ అదే చెప్పారు. విష్ణు మనం చెప్పినా చెప్పకపోయినా సరే ప్రాసెస్ అదే చెప్తారు ప్రభుజీ. విష్ణు 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 అని 3 సార్లు అంటారు ప్రభుజీ. ఆయన పేరు తీసుకోకుండా అసలు ప్రార్థనే అవ్వదు అసలు. అంటారు ప్రభుజీ. మనం చెప్పినా చెప్పకపోయినా సరే అదే పద్ధతి పాటిస్తారు ఎవరైనా సరే, సరైనటువంటి వాళ్ళైతే. అంటే అదివరకు ప్రభుజీ కృష్ణ కాన్షియస్ రాకముందు విష్ణు పాదం పైన పిండాలు పెట్టారు, కానీ దళం పెట్టి అలా నివేదన చేయలేదు. మేము ఒకసారి అయ్యగారితో చెప్పిన తర్వాత మనకి కృష్ణ కాన్షియస్నెస్ లోకి వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నాము అని చెప్పి తెలుస్తుంది. అంతకు ముందు అయితే కనుక తెలియకుండా ఏదో మంత్రాలు చదివారైనా పెట్టేశారు అన్నట్టు అనుకుంటాం అంతే. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక తెలుస్తుంది, అంతే తేడా. అంతకుముందు చేసేవారు, ఇప్పుడు చేసేవారు వాళ్ళు అలాగే చేస్తున్నారు సరైనటువంటి వాళ్ళు, కానీ మనకు తెలుస్తుంది, ఇంతకు ముందు తెలియచేది కాదు మనకు అంతే ఇలా చేస్తున్నారు అని. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు నెల నెల పెడతారా ప్రభుజీ? నెల నెల పెట్టండి. సంవత్సరం ఒక ఫస్ట్ ఇయర్ అయితే కనుక నెల నెల పెడతారు, ఆ తర్వాత ఏడాదికి ఒకసారి. సంవత్సరం లోపు అయితే కనుక మాసికం అంటారు కదా, ప్రతి నెల పెట్టాలి. తర్వాత ఇంకా ముందు నుంచి మా ఇంట్లో మా అత్తగారికి మా గారికి విష్ణు పాదం మీదనే పెడతాం మేము పిండ తర్పణ. ఎప్పటి నుంచో అట్లనే చేస్తారు మా ఇంట్లో పూజారి గారు. అంటే ప్రభుజీ విష్ణు పాదం మీద అది వరకు పెడుతూనే ఉన్నాం, కానీ ఇలా నివేదన చేయడం అనేది ఆ మంత్రాల భావం ఉందనే విషయం తెలియదు ప్రభుజీ. మీకు ఇప్పుడు చెప్పిన తర్వాత తెలిసింది ప్రభుజీ. తెలియకుండానే విష్ణు పాదం మీద ఎప్పటి నుంచో పెడుతున్నాం, కానీ దాని యొక్క పూర్తి భావం తెలియదు ప్రభుజీ. ఇక మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమవుతుంది ప్రభు. హరే కృష్ణ. సో మనం దామోదర ఆరతికి వెళ్ళిపోదాము.